నమస్తే, నేను మీ తేజ. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతున్న వార్ వల్ల హైదరాబాద్లో ఉన్న చికెన్ షాపుల పైన ఆ ఎఫెక్ట్ ఉందా? ఎందుకంటే రేపు చికెన్ షాపులన్నీ కూడా బంద్ చేస్తున్నాం అంటూ కూడా ఒక పిలుపునివ్వడానికి ఎవరైతే ఈ చికెన్ షాప్ని రన్ చేసే ఓనర్స్ ఉంటారో ముందుకు వచ్చారు. అంటే యుద్ధ ప్రభావం వల్ల చికెన్ ధరలు కూడా తగ్గాయి, సరైన గిట్టుబాటు లేదు అంటూ కూడా చెప్తా ఉన్నారు. అలాగే ఇక్కడి నుంచి ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ అయ్యే ఏదైతే ఉంటుందో ఎగుమతి ఈ చికెన్కి సంబంధించి అదంతా కూడా సరిగ్గా లేనందువల్ల ఓనర్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో దీని కారణంగానే చికెన్ బంద్ అనే ఒక విషయాన్ని అయితే వీళ్ళు వెలుగులోకి అయితే తీసుకురావడం జరిగింది. ప్రజెంట్ మనం అయితే బేగంపేట్ వద్ద ఉన్న ఈ చికెన్ షాప్ సంబంధించిన మార్కెట్ దగ్గరికి రావడం జరిగింది. మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు చికెన్ షాప్ బంద్ రేపు చేయడానికి ఏంటి, రీజన్ ఏంటి అనే విషయం తెలుసుకుందాం. సార్ నమస్తే. बोलो సార్ ఏంటి ప్రాబ్లం ఏంటి? రేపు చికెన్ షాప్లన్నీ కూడా బంద్ చేస్తున్నారని ఒక ప్రకటన వచ్చింది. చెప్పండి, పర్వాలేదు. हाँ, कल से बंद है साहब चिकन मार्केट पूरा। और उसके लिए क्या हमारे को जो कमीशन दे रहे थे चिकन बेचने के लिए, वो कमीशन नहीं दे रहे। उसमें हमको जो है ना लेबर का चार्जेस पड़ रहा, रेंट पड़ रहा, पूरा जो है प्रॉब्लम आ रहा और लॉस हो रहा हमारा। मुर्गी मर रहा पूरा धूप से ఎండకి. అందుకోసం మేము రేపు నుంచి స్ట్రైక్ చేస్తున్నాం. ఓకే, అంటే రేపు ఒక్క రోజేనా లేకపోతే రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నారా? ఒక్కో రోజు కాదు, అది డిసైడ్ అయిన దాకా కంపెనీ వాళ్ళు మాకు డిసైడ్ చేసి ఎంత 20-40 ఏమున్నది మాకు ముందు అట్లనే ఇస్తే స్టార్ట్ చేస్తా, లేకుంటే మొత్తం బంద్. ప్రెసెంట్ ఎంత ఉంది? రేట్లు ఎట్లా ఉన్నాయి ప్రెసెంట్? ప్రెసెంట్ రేట్ తక్కువ అయిపోయింది. ఇప్పుడు ఎంత ఇంతకు ముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? యుద్ధ ప్రభావం వల్ల 360 ఉన్నది, ఇప్పుడు 260 అయింది. దాదాపు 100 రూపాయలు డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ అయింది. అది గిరాక్ బెనిఫిట్ మాకు కాదు. అది పేపర్లో ఏం రేట్ వస్తే ఆ రేట్ అమ్ముతారు. మాకు ఏం లేదు అందులో. మా కమిషన్ లా తక్కువ చేసినాను, అది ఎక్కువ చేయమని కొట్లాడుతున్నాం. ఏం లేదు. ఇంకా పని చేయడానికి రీజన్ ఏంటంటే ఈ ధరలు తగ్గిపోవడం వల్ల అదేనా? ఇంకా వేరే రీజన్ ఏమైనా ఉందా? వేరే రీజన్ ఏం లేదు. అదే మాకు బెనిఫిట్ ఏమున్నాయి, తక్కువ వస్తుంది. 10-20 రూపాయలు, 15 రూపాయలు, 15 రూపాయలు వస్తుంది. ఆ లేబర్ కి కూడా సరిగా అయితే లేదు, మాకు లాస్ వస్తుంది. ఓకే, దానికోసం స్ట్రైక్ చేస్తున్నాం. రైట్. ఎప్పటి నుంచి లాస్ లో పడింది సార్? 6 months నుంచి లాస్ ఉంది. 6 months. అంటే ఇంతకు ముందు బాగానే ఉండే రేటు ఉన్నది, అందరికి వర్కౌట్ అవుతుంది. అప్పుడు ఇప్పుడు లేదు, ఇప్పుడు అన్ని లాస్ లా పోతుంది. అంటే కారణం ఏంటంటారు? మీరు చెప్పే కారణం ఏంటి? కారణం ఏంటి అంటే మాకు వస్తే 10-20 రూపాయలు కమిషన్, అది తక్కువ చేసినారు అలా. అంటే యుద్ధం వల్ల ఎఫెక్ట్ అని చెప్తున్నారు, అది నిజమేనా అది కాదా? అంటే ఇక్కడ నుంచి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో వార్ జరుగుతుంది కదా, యుద్ధం జరుగుతుంది కదా ఇరాన్ మధ్య, ఇజ్రాయెల్ మధ్య. అది వేరే లాస్ అవుతుంది. మాకు గ్యాస్ ఎక్కువ అయింది, 7,000-6,000కి గ్యాస్ వస్తుంది. అది వేరే ఉన్నది. ఇది అంటే మాకు కమిషన్ లా తక్కువ వస్తాయని మేము అది స్ట్రైక్ పెడుతున్నారు. మేము ఒకటి కాదు, మొత్తం దాని ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంది. ఉన్నది. ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా చాలా పెద్ద మొత్తంలో ఇతర కంట్రీస్ కి ఎగుమతి అయితే కదా చికెన్, అది కూడా ఆగిపోయింది కదా ఈ ఎఫెక్ట్ వల్ల. ఆగిపోయింది. ఎండకి కోల్డ్ వస్తుంది బాగా, దానికోసం వాళ్ళు లాస్ అవుతుంది మొత్తం. ఫార్మర్ కి కూడా లాస్ ఉన్నాయి, మాకు కూడా లాస్ ఉన్నాయి, అందరికి లాస్ ఉన్నాయి. ఎన్ని రోజుల పాటు బంద్ ఉంటుంది సార్? అది ఐడియా లేనన్న. పెద్దోళ్ళు ఉన్నారు రెడీస్, వాళ్ళు స్ట్రైక్ పెట్టినారు. వాళ్ళు ఏదైనా కమాండ్మెంట్ అయితే రేపే ఎల్లుండి స్టార్ట్ అవుతుంది. వాళ్ళది ఏదైనా కాకపోతే టైం పడుతుంది. అట్లా ఉన్నాయి. రైట్. సో గైస్ చూసారు కదా, సో ధరలు సరిగ్గా లేకపోవడం వల్ల రేపటి నుంచి అయితే మేము స్ట్రైక్ చేస్తూ ఉన్నాం. సో రేపు ఒక్కరోజు అయితే కాదు, మాకు గిట్టుబాటు లేకపోతే ఖచ్చితంగా కొన్ని రోజులు ఈ స్ట్రైక్ని కొనసాగించే పరిస్థితి కూడా ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఒక పక్క మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతున్న ఈ వార్ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఇక్కడ ఉంది. ఎందుకంటే ఇతర దేశాలకి, ముఖ్యంగా యుఎస్ కావచ్చు, రష్యా కావచ్చు, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కూడా మన ఇండియా నుంచి చికెన్ అనేది కొంతవరకు ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఆగిపోవడం వల్ల ఆ ఎఫెక్ట్ కూడా ఉందంటూ కూడా చెప్తున్నారు. రైట్, మనం ఇంకా ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ ఒక షాప్ మాత్రమే మనం వచ్చాం. సో కొన్ని విషయాలు అయితే ఈ ఓనర్ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. బట్ ఇంకా డెప్త్ రీజన్స్ ఉన్నాయి, అవేంటనేది కూడా మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, రేపటి నుంచి చికెన్ షాప్స్ అన్ని కూడా బంద్ చేస్తూ ఉంటూ కూడా ఈ చికెన్ షాప్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు సిబ్బంది, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. చెప్పండి.
రీజన్ ఏంటి అంటే రేపటి తెలియదు, మాకు తెలియదండి, తెలియదు. బంద్ అయితే ఉంది రేపు, బంద్ షాప్స్ ఓపెన్ కావు రేపు. చెప్పలేం, చెప్పలేం. మెయిన్ రీజన్ ఏదైనా ఉండాలి కదా. అదే మేము తెలియదు కదా మాకు. మీరందరూ ఇక్కడ వర్కర్సా? లేబర్స్, లేబర్స్ మీ ఓనర్ లేరా ఇక్కడ? లేరు, అవును లేరు. హైదరాబాద్ లో రేపటి నుంచి చికెన్ షాప్స్ అన్ని కూడా బంద్ అయితే ప్రకటించాయి. మరి అసలు బంద్ ఎందుకు చేయాలనుకుంటున్నారు, దానికి కారణం ఏంటి అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎల్లారెడ్డిగూడలో ఒక చికెన్ షాప్కి అయితే రావడం జరిగింది. పర్సన్తో మాట్లాడదాం. నమస్తే, రీజన్ ఏంటి అన్న రేపు షాప్ బంద్కి? నాకు మొత్తం తెలియదు, నేను ఏం చెప్పాలేనండి. అంటే మీ పైనుంచి ఆర్డర్స్ వచ్చాయా? నాకే తెలియదునా ఏం రీజన్ ఉంది ఏమో, అంటే ఓనర్కి తెలుసు అట్లా, నాకే తెలియదు. మీ ఓనర్ లేరా? ఓకే, రేపైతే మీరు షాప్ ఓపెన్ చేయరు, క్లోజ్. చికెన్ ప్రియులందరికీ కూడా ఇది ఒక బ్యాడ్ న్యూసా? అంటే రేట్ల వల్ల ఏమైనా ఇబ్బంది అన్న? రేట్ ఎక్కువ, అంటే రేట్లు తగ్గిపోవడం వల్ల మీకు ఇబ్బందా? రేట్ కాదు, దానిలో మ్యారేజింగ్ వస్తున్నప్పుడు 15 రూపీస్ అట్లా. ఇప్పుడు మ్యారేజింగ్ గిట్ట ఏం వస్తలేవు, ఇప్పుడు లాస్ లో పోతున్నాయి. ఇప్పుడు మ్యారేజింగ్ అసలు లేవు. ఎన్ని రోజుల నుంచి ఇట్లా నడుస్తుంది లాస్ లా? మొత్తం మినిమం ఒక 4-5 నెలలు అయింది. 4-5 months నుంచి లాస్ లో. అవును. అంటే రీసెంట్ గా ఏం చెప్తున్నారంటే యుద్ధం ఏదైతే జరుగుతుందో ఆ ఎఫెక్ట్ ఇక్కడ చికెన్ ధరల పైన చూపించింది అంటున్నారు. అట్లా ఏం లేదు, దానికి దీనికి అసలు సంబంధం ఏమి లేదు. అంటే ఇక్కడ నుంచి చాలా చికెన్ ఎగుమతి అవుతుంది అంట కదా ఇతర దేశాలకి. అట్లా ఏం లేవు. షాప్ అయితే బంద్ బంద్ పక్క పక్క అసలు ఎటువంటి పరిస్థితుల్లో తెరవరు. తెలియదు.